బాబా మీకు దైవీ ధర్మాన్ని మరియు శ్రేష్ఠ కర్మని నేర్పిస్తున్నారు. బాబా మనకు దైవీ ధర్మాన్ని నేర్పిస్తున్నారు మరియు శ్రేష్ఠ కర్మని నేర్పిస్తున్నారు. ధర్మం అంటే ధారణ, కర్మం అంటే శ్రేష్ఠ కర్మ. ధర్మం ద్వారానే, ధారణ ద్వారానే శ్రేష్ఠ కర్మ లభిస్తుంది. పవిత్రత ధర్మాన్ని ఆచరించినప్పుడు శ్రేష్ఠ కర్మ ఆటోమేటిక్గా జరుగుతుంది. కావున మీ ద్వారా ఎటువంటి అసురీ కర్మలు జరగకూడదు. బాబా బిడ్డలైన తర్వాత అసురీ కర్మలు జరగకూడదు. ఎంత సాధ్యం వీలైతే, ఎందుకంటే ఒకటికి లెక్కలేనన్ని రెట్లు శిక్షలు ఉంది కాబట్టి దాన్ని గుర్తులో పెట్టుకొనైనా మనం ఎటువంటి వికర్మలు చేయకూడదు, అసురీ కర్మలు జరగకూడదు. అసురీ కర్మలని వేటిని అంటారు, పాపకర్మలని వేటిని అంటారు మనకు తెలుసు. బుద్ధి చాలా శుద్ధంగా ఉండాలి. మంచి ఆలోచనలు ఉంటే మంచి దృష్టి, మంచి కర్మ జరుగుతుంది. ప్రశ్న: దేహాభిమానంలోకి రావడం ద్వారా జరిగే మొట్టమొదటి పాపం ఏది? జవాబు: దేహాభిమానం ఉన్నట్లయితే బాబా స్మృతికి బదులుగా దేహదారుల స్మృతి కలుగుతూ ఉంటుంది, చెడు దృష్టి కలుగుతూ ఉంటుంది, చెడు ఆలోచనలు వస్తాయి. ఇది చాలా పెద్ద పాపం. చెడు ఆలోచనలు వస్తాయి, చెడు దృష్టి కలుగుతుంది. ఇది రెండూ రాంగే. చెడు దృష్టి రాంగే, చెడు ఆలోచనలు రాంగే. ఇది చాలా పెద్ద పాపం. బాబా అంటారు, స్మృతి అనేది ఇంపార్టెంట్. ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉండకూడదు. ఇప్పుడు మాయ యుద్ధం చేస్తోందని అర్థం చేసుకోవాలి, వెంటనే అప్రమత్తం కావాలి. బాబా ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు మాయ ఇది వార్ చేస్తూ ఉంది, ఓకే, ఇప్పుడు నాకు సిగ్నల్ వచ్చింది, నేను కేర్ఫుల్గా ఉండాలి అని తెలుసుకోవాలి. అంటే నాలో ఇంకా ఏమేమి మిగిలి ఉన్నాయి, పైన పైన మనం చూసుకుంటున్నామే కానీ లోపల సబ్కాన్షియస్నెస్ లెవెల్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, అవి సమయం వచ్చినప్పుడు ఎట్లా బయటకు వస్తున్నాయి అనేది లోతుగా ఆలోచన చేసుకోవాల్సిన మాట. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఆత్మిక తండ్రి ఎక్కడి నుండి వచ్చారు? పరంధామం నుండి, పరలోకం నుండి, ఆత్మిక లోకం నుండి. దాన్నే నిర్వాణధామము, శాంతిధామము అని కూడా పిలుస్తారు. పరంధామము, బ్రహ్మమహాతత్వము, ఆరవతత్వము, ముక్తిధామము, మధురమైన శాంతిధామము, స్వీట్ సైలెన్స్ హోమ్, ఎన్ని బ్రహ్మాండము, అన్ని పేర్లతో పిలుస్తారు. ఇది గీతలో కూడా ఉంది కదా, నా తద్భాసయతే సూర్యో అని. భగవంతుడు ఎక్కడుంటారు అంటే అత్యంత ప్రకాశమైన లోకంలో ఉంటారు అని. ఈ జ్ఞానం